సమగ్ర కుటుంబ సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో శనివారం సమగ్ర సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని డంప్ యార్డ్, వైకుంఠధామం, క్రీడా ప్రాంగణం, నూతనంగా నిర్మిస్తున్న పంచాయతీ కార్యాలయం భవనం పనులు ఆయన పరిశీలించారు. గ్రామంలో ప్రధాన వీధులలో తిరిగారు. గ్రామంలో ఎక్కువ శాతం మంది హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల సమగ్ర కుటుంబ సర్వేలో కొంత జాప్యం జరుగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వలస కుటుంబాల వారిని పిలిపించి సర్వే పనులు వేగవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శి ప్రియాంకను డిపిఓ ఈ సందర్భంగా ఆదేశించారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా కనబడుతుందని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వినియోగంపై కలిగే అనర్థాలను వివరించాలని, పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. రంగంపేటలో 2 రోజులు జరుగుతున్న మార్కెట్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలన్నారు. తడి పొడి చెత్త వేరు చేసి సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కనబడకుండా తీసివేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోచయ్య, కారోబార్ వంశీ, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జిల్లా అధికారులు అంటే డిపిఓ నేను కావచ్చు, మా డిఎల్పిఎస్ కావచ్చు, మండల పంచాయతీ ఆఫీసర్స్ కావచ్చు, క్రమం తప్పకుండా వాళ్ళ జ్యూరిడిక్షన్లో ప్రతి నెల కూడా గ్రామాలను సందర్శించి అక్కడ శానిటేషన్ ఎట్లా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ సర్వీసెస్ ఎలా అందిస్తున్నారు అనేటివి. అట్లే విధంగా మనం గతంలో గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి ద్వారా సెగ్రిగేషన్ షెడ్లు కావచ్చు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రగతి వనాలు, నర్సరీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. గ్రామంలో ఇప్పటివరకు ఎంత జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి కూడా మేము చూస్తున్నాం. దాదాపుగా 95% కూడా దాటింది గ్రామంలో. ఇది పెద్ద గ్రామం. హైదరాబాద్లో చాలామంది కూడా వలస వెళ్ళి అక్కడ ఉన్నారు. దాంతో కొంత అంటే హౌస్ హోల్డ్స్ కుటుంబ యజమానులు మనకు వాళ్ళు అవైలబుల్ లేనందువల్ల లేట్ అవుతుంది. కొన్ని డోర్ లాక్ ఉంటున్నాయి. వాళ్ళందరూ కూడా పిలిపించి 100% అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాలలో కూడా మిగతా చోట్ల ఎక్కడైతే కంప్లీట్ అయిందో హౌస్ హోల్డ్ సర్వే అక్కడ ఎన్యుమరేటర్స్ కంప్లీట్ అయిన డీటెయిల్స్ మొత్తం కూడా ఫామ్స్ అన్నీ కూడా మండల పరిషత్కి తీసుకెళ్ళి అక్కడ డాటా ఎంట్రీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఎన్యుమరేటర్స్ని కూడా డాటా ఎంట్రీకి చేసినారు తహసీల్దార్ గారు, ఎంపీడీ గారు కలిసి. ఇవన్నీ కూడా మేము జిల్లా అధికారులు, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం పర్యవేక్షణ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే గమనిస్తే ఇంకా రంగంపేటలో కొంత ఇంకా గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. కొంత గ్రామంలో చూస్తే కొంత అక్కడక్కడ ప్లాస్టిక్ కనబడుతుంది. ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా చేయడం కోసం మనం ఇప్పటి నుంచే మెల్లమెల్లగా కార్యక్రమాలు తీసుకోవాలి. ప్రజలకు కూడా అవేర్నెస్ పెట్టాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా ఒకరిద్దరు స్పెషల్గా పర్సన్స్ పెట్టి వాళ్ళు రోజు ఓన్లీ ప్లాస్టిక్ ఏరివేయడానికి కూడా మనసులో పెట్టుకొని ప్లాస్టిక్ లేని గ్రామంగా చేస్తేనే మన గ్రామంలో అంటువ్యాధులు కావచ్చు, మిగతా కొంత వాతావరణ కాలుష్యం అనేది తగ్గుతుంది. అదేవిధంగా స్కూళ్ళల్లో కూడా పిల్లలకు కూడా అవగాహన కల్పించడం. షాప్స్ ఎక్కడైతే మనకు సంత జరుగుతుందో వారానికి 2 రోజులు ఇక్కడ మార్కెట్ కూడా జరుగుతుంది. ఆ రోజు కూడా అందరికీ చెప్పి ప్లాస్టిక్ తగ్గే విధంగా జూట్ బ్యాగ్స్ కావచ్చు, మన గతంలో బట్ట సంచులు కావచ్చు, జూట్ బ్యాగులు వాడే విధంగా